మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతుంది. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం. సుల్తానాబాద్, ఎల్గేడ్ మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఘనంగా సినీ ప్రముఖుల సమక్షంలో పోలీస్ వారి హెచ్చరిక ట్రైలర్ లాంచ్. ఇక వివరాల్లోకి వెళ్తే, చట్టాలు జీవోలు అమలు చేయాలి. విద్యా హక్కు చట్టం 53, 54 జీవోలు అమలు అయ్యేలాగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ప్రభుత్వాలు అందించే పథకాలు అందించేందుకు చట్టాలు జీవోలు తెచ్చినప్పటికీ వాటి అమల్లో అధికారులు నిర్లక్ష్య ధోరణి విడవాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట విద్యా హక్కు చట్టం 53, 54 జీవోలను అమలు చేయాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. యాజమాన్యాలు ఇష్టానుసారంగా పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తూ 53, 54 జీవోలను తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ 53, 54 జీవోల ప్రకారమే పాఠశాలల్లో యాజమాన్యాలు ఫీజులు వసూలు చేయాలని మేము ఈరోజు కర్నూలు నగరం కలెక్టర్ ఆఫీస్ నందు మొక్కలను సంరక్షించాలి, ఖర్చు నాది, సంరక్షణ మీది అంటున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాటలు వినబడడం లేదు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెద్దపాడు నుంచి రేడియో స్టేషన్ వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటారు. చెట్లను సంరక్షించడం మర్చడంతో ఎండిపోతున్నాయి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొక్కల ఖర్చు భరిస్తాను, సంరక్షించే బాధ్యత మీదేనని గొంతు వచ్చి మత్తుకుంటున్నా చెవులు ఉండి వినబడకపోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొక్కల బాధ్యత, మొక్కల యొక్క ఖర్చు, మొక్కలకు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు నేనే భరిస్తాను, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అధికారులకు నేను అధికారులకు సూచించడం జరిగింది. అయితే ఆ అధికారులు ఆ మొక్కలను నాటించడం జరిగింది, కానీ వాటిని సంరక్షించుకోకపోవడం వల్ల మొక్కలన్నీ ఎండిపోయి ఈరోజు ఎండిపోయిన మొక్కలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బీసీ జనార్దన్ రెడ్డి గొప్ప ఆశయంతో తీసుకున్న ఈ యొక్క కార్యక్రమం నీరుగార్చే విధంగా అధికారులు ప్రవర్తన ఉంది. భవిష్యత్తులో పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అందులో అధికారులది ప్రధాన పాత్ర. జనార్దన్ రెడ్డి తన సొంత ఖర్చులతో మొక్కలు నాటితే వాటిని సంరక్షించుకోవడం అనేది అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని మొక్కలు సంరక్షించుకోవాల్సిన కార్యక్రమాన్ని వాళ్ళు వెంటనే చేపట్టాలని చెప్పి మేము
సుల్తానాబాద్ ఎల్గేడ్ మండలాలలోని కందునూరుపల్లి, నారాయణపూర్, దేవునిపల్లి, కొదుర్పాక గ్రామాలలో పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు ఎమ్మెల్యే అందజేశారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సన్నబియ్యం పంపిణీ బోనస్ అందిస్తున్నామని తెలిపారు. జై కాంగ్రెస్ విజయనగరి నాయకత్వం. పెంట సుజాత ఫోటో దిగుడు ఉంటుంది. కొంచెం వెనుక ఇవాళ ఎన్ఆర్ చేసిన దగ్గర 20 లక్షల సీసీ రోడ్లు, టీడీపీల మన హనుమాన్ టెంపుల్ దగ్గర షెడ్డుకు 10 లక్షలు, తర్వాత అవైలబుల్ ఫండ్కి వెళ్ళి సీసీ రోడ్ 2.5 లక్షలు, బావి గాజులకు 5 లక్షలు, ఎస్డిఎఫ్ సీసీ రోడ్ 3 లక్షలు, ఎస్డిఎఫ్ స్టీరింగ్ ఆఫ్ ఓపెన్ వెల్ 5 lakhs, దాదాపు 46 లక్షల వరకు మరి సంవత్సరంన్నరల మనం కొత్త పనులు ఇక్కడ చేసుకోగలిగినాం. వీటితో పాటు మరి మన గ్రామానికి వచ్చినప్పుడు మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రైతులకు దాదాపు 72 మంది రైతులకు 48,76,452 రూపాయలు మరి రైతు రుణమాఫీ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో 10 ఏళ్లల్లో ఏ ఒక్క రైతు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగి మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి రుణం తీసుకున్నటువంటి రైతు మరి ఎవరు లేరన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ మళ్ళీ గుంట నుండి మొదలు పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో సాగుకు యోగ్యం ఉన్నటువంటి ప్రతి గుంటకి ఇవాళ ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా పడ్డది. కాడిస్తాం అంటే చాలా మంది మీ సేవా సెంటర్ల, కలెక్టరు, ప్రజావాన్ల, ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకుని అన్ని క్రోడీకరించి ఇవాళ కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తే మన దగ్గర 46 కార్డులు వచ్చినాయి. ఇవాళ యాడింగ్ దగ్గర కుటుంబ సభ్యుల యాడింగ్ 12 వచ్చినాయి. కిలోలు ఉంటే 30 కిలోలు. దాన్ని బట్టి ఇలా అందరికి సన్నబియ్యం ఇచ్చేది. అంతకుముందు స్టార్ట్ చేస్తే మొన్న వర్షాకాలంలో ఇబ్బంది అయితే 3 నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు భారీ పరిశ్రమల మంత్రివర్యులు టీజీ భరత్ ఆదేశాల మేరకు కర్నూలులోని 14వ వార్డు బుద్ధవారపేటలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ డైరెక్టర్ షేక్ ముంతాజ్ పాల్గొని ప్రభుత్వ పథకాలు అందరికీ వివరించడం జరిగింది. వార్డు ప్రజలు వారి ఇంట్లో 4 పిల్లలకు తల్లికి వందనం 52,000 రూపాయలు వచ్చాయని, గత ప్రభుత్వం కన్నా మాకు తెలుగుదేశం ప్రభుత్వమే బాగుంది అని సంతోషం వ్యక్తం చేశారు.
దివంగత మహనేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కల్లూరు అర్బన్ 29వ వార్డులోని షరీన్ నగర్లోని డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహం దగ్గర జయంతి వేడుకలు నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మాల సంఘం నాయకులు ఆదివారం గోదావరికని ఆర్కే గార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. సన్మాన సభలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ శ్రేణులు, ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు, మాల సంఘం నాయకులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సన్మాన సభలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామికి మాల సంఘం నాయకులు, ఏఐటీయూసీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు శాలువాలతో, పూలమాలలతో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నాకు ఉద్యోగం ఇచ్చినట్టు సార్, నాకు కన్సల్ట్ చేయించినట్టు సార్, అంటే నేను ఎక్కడ కూడా ఊహించలేదు. ఆ ఏదైతే స్పందన కాకా వెంకటస్వామి గారు నిజంగానే మీరు చాలా అదృష్టపడుతుంది. అన్ని చోట్ల కూడా ఏదైతే చెప్తున్నారు వారి ఆశీస్సులతో, కాకా వెంకటస్వామి గారి ఆశీస్సులతోనే మేమందరం ముందుకు నడుస్తున్నాము. ఇంతకుముందు తర్వాత కూడా నేను కార్మిక శాఖ మంత్రి వర్గం ఉన్నప్పుడు నేను దీన్ని కొనసాగిస్తూ మనకు ఇప్పుడే నాకు ఇంకొక కుంద ఇస్తున్నారు లేబర్తోని మైన్స్. నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పిన ఈ ప్రాంతంలో ఏదైతే ఇసుకే దండ నడుస్తుందో ఈ ఇసుకే దండ బంద్ చేసే అవసరం ఉన్నది. నేను చెన్నూరులో బంద్ చేశాను. నేను రెడ్డి మీటింగ్ తీసుకున్న తర్వాత ఈ
వచ్చేది వస్తున్నది. ఎందుకంటే అందరూ తెలిసిన విషయమే, టీఆర్ఎస్ పార్టీ ఈ 60,000 కోట్ల అప్పుని 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ ఖజానా ఖాళీ చేయడంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేయడం జరిగింది. సో వారి ఒక్కటే ఒక విషయం, మీ అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా విశ్వాసం కల్పిస్తున్నాను. ఎందుకంటే ఈ హక్కు ఏదైతే మధ్య వరకు తింటున్నారో అదంతా ప్రజల ప్రజలకు రావాలి, ప్రజలకు స్కీమ్లో రావాలి. అందు గురించి నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏది ఏమైనా సరే, ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు సిమెంట్ స్కాండల్ బాగుంది, అప్పుడు కాటన్ ఉండేనో దాంట్లో కూడా చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ నేను అరెస్ట్ చెప్పలేదు. ఎవరైతే చేస్తున్నారో వారికి ఇప్పుడే వారికి ఒక ధమ్కి ఇస్తున్నాను. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఆదాయం రావాలో, ఏదైతే పనులు రావాలో అది డెఫినెట్లీ తీసుకొచ్చి ప్రజలకు మేలు చేస్తానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మల్కాజ్గిరి చౌరస్తాలో మల్కాజ్గిరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ పోరాటం వర్ధిల్లాలని తెలిపారు. चलो चलो అన్న ఒక్కసారి అన్న ఒక్కసారి బండి పెట్టాలి శంకరన్న ముందరకు ఇచ్చాడు శంకరన్న ముందరకు ఇచ్చాడు అన్న ఒకసారి నువ్వు ముందర అన్న అన్న నడిచాడు నాయకత్వం జై మందకృష్ణ ఇన్ఛార్జి మైనంపల్లి హనుమంతరావు వచ్చి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి బర్త్డే కేకును కట్ చేసి మందకృష్ణ నాయకత్వాన్ని బలపరిచి మందకృష్ణ మాదిగ అండగా ఉంటామని చెప్పిన అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడిన మా పెద్దలు రామచంద్ర అన్న కానీ వినయ్ కానీ అనేక విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ జెండా ఏదైతే 1994 ప్రారంభమైన ఏర్పడ్డ జెండా, దాని కింద అనేకమైన కార్యక్రమాలు వృద్ధులు, వికలాంగులు, అణగారిన వర్గాలు, మహిళలు అనేక సంక్షేమ పథకాలు కూడా ఈ జెండా కింద రావడం జరిగింది. ఈ జెండా మన ఆత్మగౌరవ జెండా, ఈ జెండా కింద మన అభివృద్ధి, ఈ జెండానే మనకు అండగా ఉంటాయని చెప్పేసి కూడా మీ అందరికీ మేము స్పష్టం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కృష్ణ మాదిగ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మనందరం కట్టుబడి ఉండి పనిచేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే అందరూ కృష్ణ మాదిగ అనగానే ఆయన మాదిగలకే నాయకుడు కాదు. ఇవాళ సమస్త జనాల కోసం, సమస్త అణగారిన వర్గాల కోసం ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ముస్లింలకు అన్యాయం చేస్తే ముస్లింల పక్షాన, బీసీలకు అన్యాయం చేస్తే బీసీల పక్షాన, ఎస్సీలకు అయితే ఎస్సీల పక్షాన, ఎవరికి అన్యాయం జరిగినా
నిలబడే నాయకుడు ఈ దేశంలో ఎవరంటే ఆయన మందటిష్ట మార్గం కూడా మీ అందరూ స్పష్టంగా చెప్తున్నా. కానీ ఆయన నాయకత్వాన్ని భారతదేశ లెవెల్లో ఇక మిగిలిపోయిన అంశాలు ఏవైతున్నాయో అంశాల మీద మరో పోరాటానికి మందకృష్ణ మాది గారు సిద్ధం చేస్తుండు. ఆ పోరాటంలో కలిసి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై మాదిగా, జై కృష్ణ మాదిగా, జై మాదిగా. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం అడిమిల్లి గ్రామంలో వెలిసిన శ్రీ కామకాక్షమ్మ సమేత ఏకంబేశ్వర స్వామివారి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి పాలు పొంగళ్ళు కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి సారే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు మరియు పట్టు వస్త్రాలు, పళ్ళు, పలహారాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఉన్నటువంటి కామాక్షీదేవి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానం ముందున ఎంతో వైభవోపేతంగా 4 సంవత్సరాలుగా అమ్మవారికి శాకాంబరీదేవి అలంకారం చేయడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి నాడు అమ్మవారికి విశేషంగా శాకాంబరీదేవిని అలంకరించి అమ్మవారికి పాలు పొంగళ్ళ కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి సారి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. గ్రామస్తులందరి సహకారాలతో ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు 100 సంవత్సరాల పైబడి చరిత్రగా చెప్పబడుతుంది. అంటే అమ్మవారు ఇక్కడ 100 సంవత్సరాల పైబడిగానే ఉన్నదని శాస్త్ర ప్రమాణం, విగ్రహ ప్రమాణం. అంతేకాకుండా కంచెలో ఏ విధంగా అయితే అమ్మవారు కామాక్షీదేవి కంచెలో ఏ విధంగా పద్మాసనంలో కూర్చుని ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కామాక్షీదేవి కూడా పద్మాసనంలో కూర్చుని భక్తులందరినీ కూడా చల్లని దీవెనలు ఇస్తూ ఉంటుంది. అంతేకాక కంచెలో అమ్మవారికి ఎంత శక్తి అయితే ఉన్నదో అంతే శక్తి ఇక్కడ ఉన్నదని శాస్త్ర ప్రమాణం. 9 వారాల పాటు అమ్మవారికి 9 రకములైనటువంటి నైవేద్యాలన్నీ తీసుకువచ్చి అమ్మవారి దేవస్థానం చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరిక 9వ వారం లోపలనే తీరిపోతుందని, అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల 9వ వారం లోపలనే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా గ్రామస్తులందరూ కూడా ధన సహాయంతో వస్తు రూపేణ, ధన రూపేణ అన్ని రూపాలతోనూ అమ్మవారిని ఎంతో వైభవపేతంగా కొలుచుకోవడం జరుగుతుంది. అంతేగాక ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి నాడు భక్తులందరికీ కూడా అందరికీ అవకాశం కలగాలని కమిటీ వారు, పురోహితులందరూ కూడా నిర్ణయించుకుని ఈ యొక్క మహత్ వైభవమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎంతో ఘనంగా ఈ శారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు గ్రామస్తులందరి మీద, గ్రామం మీదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరి మీద కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని అమ్మవారికి నిత్యం ప్రతినిత్యం ఉదయం 6 గంటల నుండి పూజా కైంకర్యాలు చేయడం, అమ్మవారికి పూజా కైంకర్యాలతో పాటు విశేషంగా శ్రీచక్రార్చన చేయడం కూడా ఎంతో విశేషం. అంతేకాకుండా చైత్రమాస శుద్ధ పాడ్యమి నాడు, ఉగాది నాడు ఎంతో అంగరంగ వైభవపేతంగా 5 రోజుల పర్యంతం అమ్మవారికి ఉత్సవాలు చేయడం, చైత్రమాస పాడ్యమి నాడు, ఉగాది నాడు తిరుకళ్యాణం, అమ్మవారికి తిరుకళ్యాణం నిర్వహించడం, గ్రామోత్సవాన్ని నిర్వహించడం, ఆ రోజే మహా అన్నదానం, అన్న సమారాధన కూడా చేయడం ఎంతో విశేషకరం. కావున భక్తులందరూ కూడా గమనించి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవాలని మనవి.
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వార్డులో కూటమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నిమ్మకల్ల చిన్నరాజప్ప హాజరవి ప్రజలకు సంవత్సర పాలనలో తెలుగుదేశం పార్టీ చేసిన పథకాలు వివరించి కరపత్రాలను అందిస్తున్న పెద్దాపురం శాసనసభ్యులు ఎమ్మెల్యే చిన్నరాజప్ప, ఎమ్మెల్యే తనయుడు రంగనాథ్ ఈ యొక్క కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. గవర్నమెంట్ రాదు చాలా చెప్తారు. సార్ సార్ అమ్మ ఎలా చూడండి అమ్మ, ఎలా చూడండి అమ్మ. సార్ ఓకే అండి. తీసుకోండి. పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరికీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.